ఆ కష్టం పగోనికి గూడా రాకూడదు దేవుడా! నిజానికి చెప్తున్నా. ఇంత రెడీ వర్షంలో తడిస్తే ఎంత బాధుంటది మీరే చెప్పండి. ఇందుకు వర్షంలో ఎందుకు తడుస్తావు? నువ్వేం చిన్న పిల్ల అని మీరనుకోవచ్చు. ఏం చేద్దామండోయ్ ఇంక బస్సయితే వచ్చేసింది. మా అన్న పెండ్లికని చెప్పి రెడీ అయినాను. అంతగా రెడీ అయ్యి ఇంకా ఆ వర్షంలో ఇంక తప్పకుండా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసిన. టైం అయితే అయిపోయిందని చెప్పేసి ఇంకా ఆ వర్షంలోనే తడుస్తూ అలా అయితే వచ్చేసిన. మొత్తానికైతే ఉన్న మేకప్ మొత్తం ఎగిరిపోయింది. మొత్తం గంటన్నర పాటు ఏడ్చిన. ఇలా అయితే ఈ గెటప్‌లో నేను రాను చిత్రం లోపలికి అని చెప్పేసి మా అమ్మ బలవంతం చేసైతే తోడుకొచ్చింది. మా అన్న గూడా చెప్పిండు, "ఏమైందుకని పోతే పోనీలేమా, మళ్ళా ఈ టైం మళ్ళా వాపస్ రాదు ఎంజాయ్ చెయ్యి" అని చెప్పిండు. మొత్తానికైతే పానీపూరి తినడానికైతే వచ్చేసిన. పానీపూరి చూడగానే ఫేస్‌లో కొద్దిగా స్మైల్ అయితే వచ్చేసింది. ఇంకా పానీపూరి పిచ్చి ఇష్టమన్నమాట నాకైతే. పానీపూరి తింటూ ఎంజాయ్ చేస్తూ ఐస్ క్రీమ్ అయితే వీళ్ళు తింటున్నారు. మా అమ్మ, నాన్న చూసినారా? మా అమ్మ కూడా తడిసింది. అయినా మా అమ్మ బానే ఉంది. మొత్తానికి నా మేకప్పే ఎగిరిపోయింది. ఏదో పోయిందిలే అని చెప్పేసి గంటన్నర తర్వాత ఏడిసి కూలయ్యి పానీపూరి తిని భోజనానికైతే వచ్చేసినాం. గుత్తొంకాయ ఇంకా రోటి అయితే తినేసి వచ్చేసిన. పెళ్ళైతే గట్లా అయిపోయింది. వీళ్ళేమో అన్న వదిన నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఇప్పుడైతే పసుపు శాస్త్రం నడుస్తుంది. అది కూడా నెక్స్ట్ మినిట్‌లో అయితే అప్‌లోడ్ చేస్తాను. బాయ్ బాయ్.